ఇదిగోండి నేను కొంచెం నూనె పామి కొంచెం హై సెక్ మీద పెడితే మనకి ఇది చక్కగా అంటుకుని మొత్తం మన గిన్నెలా రావాలంటే ఇదిగోండి ఇలాగా. అసలు పెద్దది తీసుకున్నాను కానీ పెద్దదానికన్నా ఇదే బెస్ట్ అండి నిజంగానే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే చాలా రోజులైంది. చాలా రోజులు అంటే ఒక 3 రోజులు లేట్ చేసాం, పెట్టలేదు కదా. అసలు ఏంటో మీతో మాట్లాడుకుంటూ నేను ఉండలేను. అలాంటి 3 days వీడియో చేయలేదు. ఇంకా ఎందుకో తెలీదు, చేయాలనిపించలేదు, ఏంటో అలా అయిపోయింది. ఇంకా ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ వీడియోస్ అయితేని. అయితే మీకు ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే స్పెషల్ డిష్ అనే చెప్తాను. కేరళ స్పెషల్ ఆపం అంటారు కదా. ఆపం అనేది చాలా మంది చాలా రకాలుగా చేస్తారన్నమాట. ప్రాసెస్ బియ్యం అంటే వేరే వేరే బియ్యంతో అది కూడా చేస్తారు, ఇంకా రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుతారు. ఇప్పుడు నేను చేసిన ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా పిండి అయితే రుబ్బేసి పక్కన పెట్టాను, చూపిస్తాను మీకు. పిండి ప్రిపరేషన్ కూడా నేను వీడియో షూట్ చేశానండి, చూడండి. చాలా ఈజీ, మన ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. మంచి పులుసు స్మెల్ వస్తుంది కదా. ఇదిగోండి పిండి ఇలా ఉంది కదా. ఈ పిండితోటి మనం ఆపం అయితే వేసుకోవచ్చు. ఆపం అనగానే మనకి చాలా మందికి తెలుసు, కేరళలో బాగా చేస్తారు, చెన్నైలో కూడా ఉంది ఆపం అనేది. అంటే రకరకాలు, ఒక ఏరియాని బట్టి ఒకటి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కేరళ స్టైల్లో చేసిన ఆపం పిండి అయితే రెడీ చేసి పెట్టాను. అయితే దీంట్లోకి కాంబినేషన్గా కొబ్బరి పాలతో కర్రీ అది చేస్తారు. మా వాళ్ళు అయితే అంత ఇష్టపడరు కాబట్టి కారం కారంగా మీకు కాబోలి శనగలతోటి మంచి కర్రీ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది నైటే నానబెట్టుకోవాలి, మనకు మాల్స్లో అది దొరుకుతాయి కదా, కాబోలి శనగలు అంటారు కదా. ఇవి కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ముందు మనం కుక్ చేసుకుందాం. కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసి, కొంచెం మరి హై ఫ్లేమ్ మీద కాదు, ఉడకదు కదా, మెత్తగా ఉడకాలన్నమాట. ఇది కొంచెం మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి టమాటా కాంబినేషన్, అంటే కర్రీ శనగల కర్రీ కాబట్టి కమ్మగా కాకుండా కొంచెం బాగుండేలాగా 2 టమాటాలు ఒకటి తీసుకున్నాను. ఇంకా కర్రీకి లోపల విజిల్ పెట్టేసాను, ఉల్లిపాయ ముక్కలు కోసేసి ఉంచాను కాబట్టి ఇవి మగ్గ పెట్టేద్దాం అని చెప్పేసి. మసాలా సరుకులు కూడానండి. అయితే మరి కుక్ చేసుకోవడానికి ఒక కళాయి కావాలి కాబట్టి నేను ఇదిగోండి స్టీల్ కళాయి తీసుకున్నాను. ఇది అగరా వాళ్ళది హనీ కూమ్ కడాయి అన్నమాట. ఇది మనకి బ్లాక్ ఇలా కోటింగ్ ఉందంటే ఇది మనకి ఏంటంటే ఈ లేయర్ ఉండడం వల్ల అడుగంటడం కానీ మాడడం కానీ అటువంటిది ఉండదు. అలాగే మనకి 5 years వారంటీ కూడా ఉంటున్నాయండి. చక్కగా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అగరా వాళ్ళది. ఇదిగోండి చూడండి, వెడల్పు వచ్చేసరికి 24 సెంటీమీటర్లు వెడల్పు ఉంది. ఇది కూడా ట్రై ప్లే అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని కూరకు వాడుతున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనం ఏంటంటే ఈ కర్రీకి ఇదిగోండి మసాలా సరుకులు. మనం కాబూలి శనగల కర్రీకి జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, లవంగాలు ఇవే తీసుకున్నాను అనమాట. మీరు దీని ప్లేస్లో పొడి చేసుకోవచ్చు. అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎలాగో అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టాను అనమాట. అయితే ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే రుబ్బి పక్కన పెట్టాను. మనకి ఏంటంటే ఇవన్నీ పొడి, అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి అలా వేసేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట, మీరు పొడిలు చేసి పెట్టుకుంటే. నేనేంటంటే పొడి బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, టక్కన వండుకోవడానికి అది టైం సేవ్ అవుతుంది అనుకోండి. ఇంకా నాకేంటంటే అప్పటికప్పుడు రుబ్బుకుని ఇలా పచ్చి మసాలా వాడటం ఇష్టం. కొన్ని చోట్ల పొడి కూడా వేస్తూ ఉంటాను, అది మన చాయిస్ మాట. ఇంకా ఇదిగోండి కళాయి అయితే ఇంకా అయితే ఈ శనగలకి నేను 1/4 kg శనగలు అయితే తీసుకున్నాను, కాబోలి శనగలు. దానికి 2 టమాటాలు తీసుకున్నాను అనమాట. వీటిని ప్యూరీ చేసేసుకోవాలి. అందుకని ముందు మీకు టమాటాల సైజ్ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎన్ని టమాటాలు వేసారని అని డౌట్ వస్తుంది కదా. 1/4 kg శనగలకి ఒక 1/4 కిలో ఉల్లిపాయలు, 1/4 కిలో టమాటాలు అనుకోండి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి. అయితే ఇప్పుడు మీరు ఈ పిండి అయితే చూసారు కదా, ఈ థిక్నెస్ ఇది థిక్గా ఉంది కదా, కొంచెం చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. సాల్ట్ కూడా వేయాలన్నమాట ఇందులో. ఇదిగోండి ఈ శనగలను అయితే ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను. 3 విజిల్స్ వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. ఒక 3 కానీ 4 కానీ వేసుకుంటే సరిపోతుంది, మీ కుక్కర్ని బట్టి. అంటే కొంచెం ఒక్కొక్కటి త్వరగా కుక్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్క కుక్కర్ టైం పడుతుంది. ఇదిగోండి ముందు ఈ ఉన్నాయి కదా ఈ కాబోలి శనగలు, ఈ శనగల్ని కొంచెం వాటర్ వేసి సరిపోతుంది. ఒకవేళ నీళ్ళు ఏమైనా మిగిలినా కర్రీకి సరిపోతుంది. ఇదిగోండి ఇది మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేస్తాము. గసగసాలు ఒక 10 నిమిషాలు నానితే మనకి మెత్తగా పేస్ట్ అవుతుంది అన్నమాట, లేకపోతే నలగలేనట్టు ఉంటుంది. ఇదిగోండి ఉల్లిపాయలు ఇందులో వేసేద్దాము. నూనె కాగుతుంది కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోయడం మర్చిపోయింది, మార్క కట్ చేసిందండి.
పాపం మరి ఉంటే ఇంట్లో హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇంత దోరగా వేగాలన్నమాట. కలర్ మారినాయి కదా, బంగాళదుంపలు కూడా వేసేద్దాం. ఒక దుంప వేస్తున్నాను అంతే, ఎక్కువ వేయట్లేదు. ఒకే ఒక దుంప, ఒక 5-6 ముక్కలు, ఒక 10 ముక్కలు వచ్చేలాగా, మీ ఇష్టం అది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఇదిగోండి పేస్ట్ అయితే ఆడేసాను, అదంతా వచ్చింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ ఇదిగోండి నేను వేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ అనుకోండి. ఇదిగోండి ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ అన్నమాట. ఇది కొంచెం వేగాలి. ఇదిగోండి ఉల్లిపాయలు చూసారు కదా, ఈ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అలాగే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేద్దాము. ఇది వేసి కొంచెం కలర్, కూర రెడ్ కలర్లో ఉండడానికి వేరే కొంచెం కలర్ ఉన్న కారం తీసుకున్నాను. అలాగే కూర కారం, అంటే కూర ఎరుపు రంగులోకి వస్తే బాగుంటుంది చూడడానికని. ఇవన్నీ ఇలా మనం వేపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మనం టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ బంగాళదుంపలు వేసాను కదా, మరి ప్యూరీ అంటే పులుపు ఉంటుంది కాబట్టి ఉడకదు. కాబట్టి ముందుగా అయితే నేను తర్వాత వేస్తాను. ముందు బంగాళదుంపలు ఉడకాలి కాబట్టి ఇదిగోండి మసాలా పేస్ట్, ఆడుకున్న పేస్ట్ కూడా వేసేసి, జీడిపప్పు, ధనియాలు అన్నీ మసాలాలు అన్నీ వేసాను. మీరు పొడి కూడా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి వేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉడకాలన్నమాట. మూత పెట్టేసి మళ్ళీ మీకు ఇది కొంచెం, ఇదిగోండి ఇక్కడ పక్కన విజిల్స్ ఆగిన తర్వాత ఇవి ఎలా ఉడికినాయి శనగలు చూపిస్తాను. విజిల్ అయిపోయిందండి. ఈ శనగలు ఎంతవరకు అయినాయో చూద్దాం. కాలుతుంది కానీ ఉడికిపోయినాయండి. ఇదిగోండి ఇలా అంటే మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శనగలు తీసుకుందాం. కూర కూడా బంగాళదుంపలు ఉడుకుతున్నాయి కదా, ఈ శనగలు వేసేసుకుందాం. ఈ శనగలన్నీ వేసేసుకోవచ్చు. ఇదిగోండి శనగల కూర అయితే రెడీ అవుతుందన్నమాట. ఇది ఉడుకుతుంది కదా, ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ టమాటా ప్యూరీ వేసుకుందాం. ఇందులో టమాటా ప్యూరీ వేస్తున్నానండి. అసలు ఉత్తి శనగల కర్రీ చాలా చాలా బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా టమాటా కూడా వేసాను కదా, కొంచెం పులుపు కలుస్తుంది కొద్దిగా. కానీ ఇది కూడా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కూర అయితే సూపర్ అండి. మసాలా కూడా మీకు ఈరోజు చూపించాను పూర్తిగా, ఈ వీడియో చూడండి. అలాగే నేను ఆ ఆపం పిండి కూడా ప్రిపరేషన్ కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఇదిగోండి కొత్తిమీర. ఇంకా ఇలా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అయితేనే చాలా బాగుంది ఆపంలో కాబట్టి, కొంచెం ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చిక్కగా అయితే బాగోదు నంచుకోవడానికి. అదిని మనకి శనగల మట్టికి మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా నొక్కితే మీకు చక్కగా ఒక గరిటెతోటి ఇదిగోండి ఇలా పేస్ట్ అయిపోవాలన్నమాట, అప్పుడే రుచి బాగుంటుంది. ఇంక ఇది అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇంకొంచెం చిక్కగా ఉంది కదండి, దీనికి ఇంకొంచెం కొద్దిగా వేస్తే జరిగేటట్టు ఉండాలన్నమాట. మరి అప్పం అంటే గరిటెతో పోస్తాం కదా, అది జరిగేటట్టు ఉండాలన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా కలిపేస్తున్నాను, సరిపోతుంది. ఇదిగోండి నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానంటే అప్పాలు చేద్దామని, కేరళ సైడ్ మీకు తెలుసు కదా ఆపం అంటారు కదా, ఆపం మాట. అయితే నేను గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. అంటే నేను ఒక గ్లాసు, ఇది సాల్ అంటారు కదా, సాల్ బియ్యం తీసుకుంటే ఒక గుంటగరెట్టు ఈ మినపగుళ్ళు తెలుసు కదా మీకు, సాయి మినపగుళ్ళు అవి వేసుకున్నాను. ఇది ఫుల్ గ్లాస్ తీసుకుని బియ్యం, ఇంకో గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. ఈ గుంటగరెట్టుతోటి సాయి మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట. దీని నిండా సాయి మినపగుళ్ళు తీసుకున్నాను. తీసుకుని కొద్దిగా మనం నానబెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని అప్పుడు నానబెట్టాలి. అలాగే దీంతో పాటు ఒక స్పూను మెంతులు, ఇదిగోండి త్వరగా ఫర్మెంటేషన్ అవుతుందని, అంతే. అంటే కొంచెం త్వరగా నానుతుందని మెంతులు వేసుకుంటాము. ఈ రెండు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని నీళ్ళేసి నానబెట్టేసుకొని పక్కన పెడదాం. ఇది ఒక 6 అవర్స్ అయినా నానాలన్నమాట. మనకి బియ్యం అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. లేదంటే మీకు ఇడ్లీ రవ్వకి రిలయన్స్లో అది మీకు దొరుకుతుంది కదా రైస్, ఇడ్లీ రైస్ అంటారు కదా, అదే రవ్వ రైస్,
ఇడ్లీ రవ్వ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకొని కూడా మీరు నానబెట్టచ్చు. ఇదిగోండి బియ్యం కడిగేసి పక్కన పెట్టాను. ఇది ఒక 8 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ నానితే సరిపోతుంది. ఇదిగోండి బియ్యం అయితే నానబెట్టేసాను. ఇలాగా నానిపోయినాయి కదా, ఆల్రెడీ ముందే కడిగేసాను కాబట్టి డైరెక్ట్గా మనం ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేయడమే. దాంతోపాటు కొబ్బరి యాడ్ చేశాను అనమాట, ఒక చెక్క అనుకోండి. చూసారు కదా, ఒక కొబ్బరి అయితే నేను యాడ్ చేశాను. కేరళ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి, లేకపోతే మీకు ఇష్టం లేకపోతే దీన్ని వేయకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. అలాగే కొద్దిగా పెరుగండి, ఎక్కువ వేయలేదు, ఒక చిన్న గిన్నెడు పెరుగు తీసుకోండి సరిపోతుంది. మిక్సీ మటుకి భలే అవుతుందండి నలగడం అది కూడా. గమ్ముని పిండి వేడెక్కదన్నమాట, చాలా బాగా వస్తుంది. పప్పు అది బాగా నలుగుతుంది, దోశలు కూడా బాగుంటున్నాయి. నేను అందుకనే మిక్సీలో వేసేసాను. గ్రైండర్లో రుబ్బుకోండి, గ్రైండర్లో కూడా బాగుంటుంది మిక్సీలో కన్నా. మా మిక్సీ కొంచెం ఇది అగరవాళ్ళది, ఇది బాగుందండి, అందుకని నేను ఇందులోనే ఆడేసాను. కొబ్బరి, కొంచెం పెరుగు, బియ్యం, మినపగుళ్ళు, మెంతులు ఇవేసి రుబ్బేసాను అనమాట. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి బయటే ఉంచేద్దామండి ఒక 4 గంటల సేపు. అది బాగా పులాలన్నమాట, పులిస్తేనే మనకి చిన్న చిన్న హోల్స్ అనేవి ఏర్పడుతుంది. ఆపం కాబట్టి ఇది కేరళ స్టైల్లో చేస్తాను కాబట్టి. ఇప్పుడు నేను నైట్ రుబ్బుతున్నాను కాబట్టి 9 అయింది, ఇంక ఉంచేస్తాను. తెల్లవారుజామున లేస్తే ఫ్రిడ్జ్లో పెడతాను, అంటే ఎప్పుడైనా 4 లేస్తే కనుక, అంటే పిండి కొంచెం పొంగి మనకి కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా పులిసిన తర్వాత, ఆ టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మంచి కాంబినేషన్ కర్రీ కూడా నేను చేస్తాను. చూసారు కదండి పిండి ప్రిపరేషన్ అయితే. ఇదిగోండి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఇలా ఉందన్నమాట. నేను సాల్ట్ కూడా వేసి కలిపేసాను కదా. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ అప్పానికి ఇనుప కళాయిలు తీసుకున్నాను నేనైతేనే. మీరు నాన్ స్టిక్ ఉన్న కానీ ఇనుప కళాయి అయితేనే టేస్ట్ బాగుంటుంది. అంటే మీకు తెలుసు కదా క్యాస్ట్ ఐరన్ అంటాం కదా, అది కూడా వాడుకోవచ్చు అన్నమాట. గుంట కళాయిలు అలా క్యాస్ట్ ఐరన్లో గుంట కళాయిలు ఉంటే మనకి రౌండ్గా ఒక గిన్నె షేప్లో వస్తుంది అన్నమాట. కానీ కళాయి ఎప్పుడైనా సరే బాగా కాగాలి, కాగితేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. గట్టి పెట్టకూడదు, ఇలా మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా వస్తుంది అన్నమాట. దాని మీద మూత పెట్టాను. అలాగే దీని మీద కూడా కొంచెం పిండి, చిన్న అప్పాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఇలా జరపాలన్నమాట అండి. ఇదిగోండి కన్నాలు చూసారు కదా, బబుల్స్ ఉండడా, ఇది తీస్తే తెలుస్తుంది. ఇది కూడా చిన్నగా మూత పెట్టుకుందాం. ఇదిగోండి మనకు అప్పం రెడీ అయింది కదా, ఒక ప్లేట్లో అక్కడ గుడ్డు కూడా అవుతుంది, గుడ్డుది కూడా. ఇదిగోండి అప్పం అయితే రెడీ అయిపోయింది. చిన్న చిన్న ఆటలో చేసుకుంటేనే మనకి కొంచెం, అంటే నేను కొబ్బరిది వేసాను కాబట్టి మెత్తగా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా క్రిస్పీగా బుట్టలా నిలబడాలి అనుకుంటే కనుక మీరు ఇంకా కొబ్బరిది పక్కన పెట్టేసి మామూలుగా ఉత్తి బియ్యంతో కొంచెం పెరిగేసి మనం మిక్సీ పెట్టేసుకున్నా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. ఇదిగోండి అప్పం అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసేసి ప్లేట్లోకి పక్కన పెట్టుకున్నాం. ఇలా వేడి వేడి అప్పం రెడీ. ఈ పెద్ద అప్పాలు వేద్దామని ట్రై చేశాను కానీ మనకి మూకుడు సపోర్ట్ చేయట్లేదు. ఇంక ఈ చిన్నదాని మీదే వేసేసుకుందాం. ఇదిగోండి నేను కొంచెం నూనె పామి కొంచెం హై సెక్ మీద పెడితే మనకి ఇది చక్కగా అంటుకుని మొత్తం మన గిన్నెలా రావాలంటే ఇదిగోండి ఇలాగా. ఐరన్ అయితేనే బాగా వస్తుంది. బుల్లిది అందులోని ఇది బాగుంది మరి ఎందుకో మరి. ఇది గిన్నెలా వస్తున్నాయి, అలా గిన్నెలా రావాలి. ఇదిగోండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో చూసారా, హోల్స్ కూడా చక్కగా వచ్చినాయి కదా. ఇదిగోండి పక్కన పెడదాం. ఇందులో కూడా వేద్దాం, అంటే 2-3 పోతేనే కానీ
రాదన్నమాట. ఇది మటుకి చాలా బాగా వస్తుందండి. నేను పెద్దది మొదలెట్టాను కానండి, ఈ చిన్నదే చాలా బాగా వచ్చేసింది. ఓ కరెంట్ ఆగింది. మీతో మాట్లాడదామని ఆన్ చేసాం కెమెరా, కరెంట్ పోయింది. ఇదిగోండి అప్పాలు అయితే బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. అసలు పెద్దది తీసుకున్నాను కానీ పెద్దదానికన్నా ఇదే బెస్ట్ అండి నిజంగానే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదండి. జస్ట్ మనం ఇలాగనేసుకుని ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మళ్ళీ ఇందులోకే అంతే. ఇప్పుడు ఇలా వేసేసుకొని అంతే, ఒక గరిటె వేసాను చూడండి. ఇలా పొయ్యి మీదే కొంచెం హీట్కి అది అంటుకుపోద్ది అనమాట. బ్యాలెన్స్ అయిపోయింది అంతే అండి. ఇది కాలిన తర్వాత తీసేయడమే. అయ్యో మీ ఇద్దరు డిస్కషన్ చూస్తున్నాను, బీపీ క్యాండిడేట్ లాగా గోల్ పెడుతుంటే. చూసారండి ఒక్కోసారి ఇలాగే గోల్ చేస్తారన్నమాట వీళ్ళు. ఇదిగోండి నేనైతే ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను. బిట్టు ఉండు. ఈరోజు అప్పం చూసారా, చూపించిన రెండైనా ఒకటైనా అప్పం ముందర. ఓకే కర్రీ అయితే నువ్వు తినేసావు కదా ఆల్రెడీ, బాగుంది కదా. శనగల కర్రీ భలే ఉంది నాన్న. ఆలేనా వేసాను, నువ్వు వెయ్యొద్దన్నావు. ఉత్తిది బాగుంది, టమాటా వేసింది బాగుంది. ఇదిగోండి చూసారా, ఇలా గిన్నెలో సర్వ్ చేయడం అంటే భలే ఉంటది కదా, నాకు చాలా ఇష్టం. ఆపం బాగుందండి. నేను ఒక్కటి మర్చిపోయాను ఏంటంటే, లైట్ షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటది. ఒక స్పూన్ మొత్తం పిండిలోని. నేను ఈ పొడికే చేశాను. ఇది ఆపం అనేది నిలువ ఉంటే అది బాగోదండి, పిండి మనకు రాదు. నైట్ రుబ్బేసుకుని నైట్ అంతా బయటే ఉంచేసుకొని మళ్ళీ పొద్దున్న టిఫిన్ కింద వేసుకోవాలి. టిఫిన్ ప్లేస్లో నేను లంచ్ టైం అయిందన్నమాట మాకైతేనే, ఎందుకంటే పొద్దుటే కొంచెం మొక్కలు నీళ్ళు పెట్టడం. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అసలు. బాగుందా? నెక్స్ట్ నువ్వు కూడా టేస్ట్ చేయమ్మా. ఫ్లేవర్ కర్రీ ఫ్లేవర్ అన్ని చాలా బాగా తెలుస్తున్నాయి. ఈ పులుపు ఉంటేనే, నిమ్మకాయ ఎందుకు ఇంకా పులుపు ఉందిగా. కానీ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఫుడ్ మంచి బెలవుంటలే, ట్రై చేయాలి గాని. నేను కూడా పెట్టేసుకుంటున్నాను. ఫేవరెట్ ఇప్పుడు దోశలు కన్నా అప్పన్న ఫేవరెట్. ప్రతివారం అన్నయ్య పని చేస్తానని చెప్తాడమ్మా, కాబట్టి మనకు రెస్ట్. అది కాదు కానీ ఈ శనగలండి చాలా మంచి హెల్తీ కర్రీ అన్నమాట. ఇందులో మంచిగా కార్బోహైడ్రేట్, వెయిట్ లెస్ కూడా అవుతారు. అంటే హెవీగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువ తినం కాబట్టి డైట్ లో కూడా ఇది మనం వాడుకోవచ్చు అన్నమాట, యాడ్ చేసుకోవచ్చు. చక్కగా బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇది కొంచెం మంచి అక్కడ పెట్టి. ఈరోజు హారిక కొరియోగ్రాఫ్ అంటే మాకు వీడియో తీసే పని మాట. ఏమని చెప్పాలో తెలియక నేను కొంచెం ఆలోచించాను. కెమెరామ్యాన్, కొరియోగ్రాఫర్ కాదు, కెమెరామ్యాన్. ఉమెన్ కానీ కానీ చేసింది చాలే తిను. నేను ఆల్రెడీ నాది ఫినిష్ చేసేసాను. ఎలా ఉందమ్మా? నేను చెప్పింది కదా. ఇక్కడ నుంచి మనము అన్ని స్టేట్స్ ఒక ఫేమస్ ఫుడ్స్ ఇంట్లో ట్రై చేద్దాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినా ఫస్ట్ టేస్ట్ చేసేయచ్చు. నిజమే కదమ్మా, ఎంత బాగుంది టేస్ట్. మనకి చాలా బాగుంది. దోశల పిండి మటుకి మీకు బ్యాటర్ అది చూపించాను నేను కనపడకుండానే. చాలా బాగుంటుంది అది కూడా, ఎలా చేసుకోవాలి ఏంటనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కొబ్బరి వేసాను, మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, మీ ఇష్టం అది. బాగుంది మరి, నాకు నచ్చింది. అందరికి నచ్చదు కదా. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల పులుసు సూపర్ మాట. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.